హలో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి వాస్తు రోడ్డు బిట్టు విలేజ్కి దగ్గరలో ఉన్న ఒక ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఇది ఎకరన్నర బిట్ ఇది. సో ప్రజెంట్ అయితే మట్టి రోడ్డుకు ఉంది. ఇది ఆల్రెడీ తార్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ ఒక 2 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకొక 2 కిలోమీటర్స్ పడేది ఉంది. సో దీని ముందు అయితే ప్రజెంట్ పడలేదు. ఒక 1 మంత్ 2 మంత్స్లో పడుతుంది. ఎప్పుడైనా ల్యాండ్ కొనే ముందు, ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లాంటిది మట్టి రోడ్డు ఉన్నదంటే కొంచెం తక్కువ ధరలో వస్తుంది. ఒకసారి వన్స్ తార్ రోడ్ పడింది అంటే అప్రిషియేషన్ ఇమీడియట్గా పెరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లేలో నెంబర్కి కాల్ చేయండి. సో ఇదైతే ల్యాండ్ అండి, మంచి లొకేషన్లో ఉంది, విలేజ్ పక్కన ఉంది, మంచి అట్మాస్ఫియర్, విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ, నక్షబాట. సో వన్స్ అది తార్ రోడ్ పడితే మనకి అప్రిషియేషన్ ఉంటుంది కానీ డిప్రిషియేషన్ అయితే ఉండదు. సో టైటిల్ కూడా క్రిస్టల్ క్లియర్, ప్రాబ్లం లేదు. సర్వే నెంబర్ 159 సర్వే నెంబర్ ఉంటుంది. దీదైతే మనకి ఫామ్ హౌస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, ఇంకా ఇతరత్ర మీకు ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇది మట్టి రోడ్ కనిపించేదే. సో వన్స్ తార్ రోడ్ పడింది అంటే ఆటోమేటిక్గా మనకి ప్రైస్ అయితే హై అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అది కనిపించే విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది. ఇటు నుంచి లోపలికి ఇది 2 రోడ్స్ ఉంటాయి. సో ఇది ఒకసారి మనం రేడియస్ కూడా చూద్దాము, ఎక్కడి నుంచి ఏడు వరకు అని చెప్పేసి. మనకి భువనగిరిగుట్ట లెఫ్ట్ సైడ్ వెళ్తే భువనగిరిగుట్ట, రైట్ సైడ్ వెళ్తే ఆత్మకూరు. మనకి వరంగల్ హైవే నుంచి మనకి ఇక్కడ వరకు 17 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఉప్పల్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు 55 కిలోమీటర్స్ వస్తుందండి. ఇంకా మీరు సిటీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చే వాళ్ళు ఉంటారో మీరు నాకు పింగ్ చేసినా కూడా నేను లొకేషన్ మీకు షేర్ చేస్తాను. సో ప్రైస్ అయితే దీని దగ్గరలో ఉన్న వాటికి ఆల్రెడీ ఒక జస్ట్ 1.5 మంత్ బ్యాక్ 45,50,000కి పర్ ఎకరా పోయింది. కానీ ఇక్కడ కోట్ చేస్తున్నది 43 lakhs మాత్రమే. సో నెగోషియబుల్ అది కూడా, ఎందుకంటే అర్జెంట్ సేల్ కాబట్టి. సో ఇక్కడ ఎందుకంటే పల్లెటూళ్ళు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఏంటి ఎలా ఉంటుంది, ఇది టైటిల్ క్లియరా కాదా, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి రేట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఈజీగా మనకి ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు కొంచెం ఈశాన్యం మెరుగు ఉంటుంది, వాస్తు ప్రకారంగా ఉంది. సో మంచి ఒకటి పెద్దవి 3 మళ్ళీ వేశారు. సో మంచిగా ఉంటుంది. ఇది ఒకటి బోర్ వేసుకొని మీకు ఎట్లయితే ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. అది విలేజ్ కనిపించేది, విలేజ్ కూడా దగ్గరలో ఉంటుంది. ఒకసారి వన్స్ ఇది రోడ్డు పడ్డ తర్వాత కూడా మనకి ఇంటి స్థలాలకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఆత్మకూరుకి డబల్ రోడ్ ఉంది. డబల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇది చాడకి దగ్గర, ప్లస్ ఆత్మకూరు మోత్కూరు మండల్కి మంచి కనెక్టివిటీ. అటు ఆత్మకూరు ఉంటుంది, ఇటు మోత్కూరు ఉంటుంది, ఈ మూటకొండూరు ఉంటుంది. సో అక్కడ చాడ ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుంది ఇది. సో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. దీనికి వేస్ ఒక 3 వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఊరు వరకు మనకి విలేజ్ వరకు తార్ రోడే ఉంది. ఇట్ల నుంచి వెళ్తే ఇంకో వేరే దారి కాలువపల్లి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ నుంచి వస్తే ఒక 1 కిలోమీటర్ అయితే మట్టి రోడ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే మనకి తార్ రోడే, విలేజ్ వరకు ప్రాబ్లం లేదు. వేరే దారి నుంచి వస్తే వేరే రూట్లో వస్తాయి. సో ఇదైతే సేల్లో ఉంది. ఎవరైనా ఉంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎట్లా నాకు తీసుకోవాలని, ప్రాపర్టీ తీసుకోవాలని అనుకునే వాళ్ళకైతే ఇదైతే మంచి ల్యాండ్, మంచి ఆపర్చునిటీ. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి. మీకు పట్టా, పాస్బుక్లతో సహా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకేమైనా ఫర్దర్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మాకైతే ఇంటిమేట్ చేయండి. ప్రమోషన్ కూడా చేస్తాము. ఛాన్స్ ప్రాపర్టీ ఎప్పుడైనా చాలామంది అడిగిందంటే ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్లో ఉంటే చెప్పండి అన్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ. ఒకవేళ కావాలి నాకు ఇంత అమౌంట్ ఇట్లా అడ్జస్ట్ అయితే టైం కూడా ఇస్తా అని చెప్పి అన్నారు. సో మంచి ల్యాండ్ అయితే, మంచి ప్రాపర్టీ, విలేజ్ పక్కన ఉంది, ఒకటే సర్వే నెంబరు, టైటిల్ క్లియర్. సో మంచి కనెక్టివిటీ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి. This is what I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.